అశోక్ రెడీయా? ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. నార్మల్గా లేడీసే ఎక్కువ టైం తీసుకుంటారు రెడీ అవడానికి. మన విషయంలో అంతా రివర్స్. త్వరగా రెడీ అవ్వు అశోక్. వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎక్కడుంది? హాల్లోనే ఉంటుంది చూడు. ఇంట్లో ఏదైనా వస్తువు తీస్తే తీసిన చోటు పెట్టు. మళ్ళీ ఏదో ఒకటి. అశోక్, ఈఎంఐ ఫోటో తన పేరు విస్మయ. విస్మయ నీకు తెలుసా? తెలుసు. షీఈ్ వన్ ఆఫ్ మై పేషెంట్స్. ఇన్ఫాక్ట్ వీళ్ల పెళ్లికే వెళ్తోంది. వాట్? యా, విస్మయ్ పెళ్లికే మనం వెళ్తోంది. షీజ్ నో మోర్. వాట్? తన బాయ్ ఫ్రెండ్తో గొడవపడి కారులో వెళ్తుండగా ఎవరో కోడిగుడ్లతో అటాక్ చేశారు. కంట్రోల్ తప్పి కారు గొంతులో పడి కారు బర్న్ అయింది. షీ పాస్డ్ అవే. నిన్ననే తన బాయ్ ఫ్రెండ్ విశాల్ని అరెస్ట్ చేశాం. ఏమని చెప్పావు? విశాల్. బట్ తన బాయ్ ఫ్రెండ్ పేరు సుమన్. ఛాన్సే లేదు. నేనే కదా ఇన్వెస్టిగేషన్ చేసేది. చూడు అశోక్, ఐ కెన్ గ్యారంటీ యూ తన బాయ్ ఫ్రెండ్ పేరు విశాల్ కాదు, ఇట్స్ సుమన్. ఏయ్, చెప్పేది అర్థం అవటం లేదా? మేడం ని కలవడానికి అపాయింట్మెంట్ లేకుండా పంపించలేను. అలా అంటే ఎలాగే? నా కొడుకు చావు బతుకులో ఉన్నాడు. ఆగమ్మా, అలా వెళ్ళకూడదు. ఆగు, రాజన్న, ఆగు. అవన్నీ లోపలికి రా. సరే మేడం. నమస్కారం అమ్మా. నా కొడుకుని కాపాడండి అమ్మా. మీరేనమ్మా నా కొడుకుని కాపాడాలి. అమ్మా, ఎవరు మీరు? నేను తెలీదా? శారదమ్మని. హాస్పిటల్కి వచ్చాను కదా. సుమన్ అమ్మని. ఓ, చెప్పండి అమ్మా. ఒక వారం ముందు నా కొడుకుకి యాక్సిడెంట్ అయి తల్ల పెద్ద దెబ్బ తగిలిందమ్మా. ఒక వారం నుంచి స్పృహలో లేడమ్మా. డాక్టర్ బ్రతకడం కష్టం అని చెప్తున్నారు. మీరే తన్ని కాపాడాలి. మీరే ఏదో దేశం వెళ్ళారంట. 6వ తారీఖు గాని మీరు రారని చెప్పారమ్మా. అమ్మా, మీరే మీరు ధైర్యంగా కాపాడాలి. ఉండండి. నాతో రండి. కార్ తీసుకురా. ఎంఆర్ఐ రిపోర్ట్ నేను తీసుకొచ్చి చూపిస్తాను. హే డాక్టర్ అమృత, నువ్వేంటి ఇక్కడ? నాకు తెలిసిన వారు ఒకరు ఇక్కడ అడ్మిట్ ఓ, అయ్యారు. ఆ పేషెంట్ పేరేంటి? సుమన్ అని. సుమన? నేనే ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఓ, హౌసెస్ కండిషన్. అమ్మ ఒక నిమిషం, మీరు ఇలా రండి, కూర్చోండి. తలకి బలంగా గాయం అవటం వల్ల ఎక్స్టర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా అయింది. సర్జరీ చేయాలంటారా? పరిస్థితి ఇలాగే ఉంటే హీ మై నీడ్ టు ఆపరేట్. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, డోంట్ వరీ అమ్మా. రిపోర్ట్స్ అన్ని చెక్ చేసి చూశాను. సుమన్కి ఏం కాలేదు. డాక్టర్తో డిస్కస్ చేశాను. ఇంకో 2-3 రోజుల్లో నయమైపోతుంది. మీ మేలు మర్చిపోలేనమ్మా. నా కొడుకు ఏమవుతుందో అని చాలా భయపడిపోయాను. అలాగేనమ్మా, మేము ఇక బయలుదేరుతాం. తనకేం కాదు, ఏదైనా సాయం కావాలంటే అడగండి. అలాగే అమ్మా. మీకు ధన్యవాదాలు.